విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, నమస్తే అండి. ఎస్కే రసూల్ నమస్కరిస్తూ, లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న ఐడ్రీ ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ఈరోజు ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన అద్భుతాలలో ఒక చక్కటి ఒక మూలికని మీకు పరిచయం చేయబోతున్నా. అది ప్రతి ఊరిలో కూడా ఉంటుంది. చాలామంది దాన్ని తాలింపు పెట్టుకొని తింటారు, పచ్చళ్ళు చేసుకొని తింటారు, దాన్ని ఆహారం ఔషధంగా మార్చుకుంటారు. కానీ ఇక్కడ మనం ఔషధాన్ని ఆహారంగా ఎలా మార్చుకోవాలనే సబ్జెక్టు మీ ముందుకు వచ్చాడు రసూల్ గురూజీ. ఈ మూలిక పేరేంటి? రెడ్డివారి నానవాల ఆకు. మీరు నెట్లోకి వెళ్ళి కొట్టారంటే, మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ రెడ్డివారి నానవాల ఆకు అంటే అలా దర్శనమిస్తుంది. వీటిలో రెండు వర్ణాలు, ఒకటి తెలుపు, రెండవది ఎరుపు. మీరు ఏది చిక్కినా తీసుకోవచ్చు. ఇది ఈ మధ్యకాలంలో చాలామంది నాకు ఫోన్లు చేస్తూ, మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళినప్పటికి సరిగా కళ్ళు కనపడవు, రేచీకటి, మసకలు. ఇంకోరు అంటారు, ఈ మధ్య బయట దేశాలు ఇంక ఫోన్లు వస్తాయి రాత్రి అర్ధరాత్రి 1 గంట 2 గంటలకి. ఆ టైంలో కూడా నేను మాట్లాడతాను. దేనికంటే నేను నేర్చిన విద్యని 10 మందికి దారపోయడమే నా సిలబస్. ఇది ల్యాప్టాప్లో ముందర చాలాసేపు కూర్చొని అలా ల్యాప్టాప్లో చూస్తూ రాత్రుల్లో నిద్ర మేలుకొని పగలు నిద్రపోయి ఈ విధమైన జాబులు వచ్చాయి ఈ కుర్రనాయాలకి. వీళ్ళు కళ్ళలో నీళ్లు కారడం, మసకలు, రేచీకటి, ఆ ల్యాప్టాప్ కళ్ళు చూడగానే కళ్ళలో నీళ్లు కారడం, ఎండను పూర్తిగా చూడలేరు. దేనికంటే ఏసీలలో కూర్చొని శరీరానికి వ్యాయామం లేదు. ఈ కంటికి మాత్రమే వర్క్, కంటికి బ్రెయిన్కి ఈ విధంగా చేసుకొని రేచీకటి వచ్చి కళ్ళు మసకలతో బాధపడుతున్న వారికి ఇది అమృత తుల్యం. రెడ్డివారు నానుబాలాకు చూర్ణం. దీన్ని ఏ విధంగా ఔషధంగా మార్చుకోవాలనే సబ్జెక్ట్లో మీ ముందుకు వచ్చాను. 100 గ్రాముల రెడ్డివారి నానుబాలాకు చూర్ణం ఆయుర్వేద కొట్లకి వెళ్ళి గురుగారు చెప్పారు, రెడ్డివారి నానుబాలాకు చూర్ణం 100 గ్రాములు తీసుకొని దాన్ని జల్లించండి. జల్లించి 50 గ్రాముల పటిక బెల్లం కలపండి. మొత్తం రోట్లో దంచండి లేదా మిక్సీలో పౌడర్ చేయండి. ఇలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి ఒక అర చెంచాడు అలా పాలల్లో కలిపి ప్రశాంతంగా మనం అలవాటు చేసుకుంటే నా బిడ్డలు చక్కటి నిద్ర, ఈ కంటి సమస్యలు ఉండవు. ఎండను చూసినా కంటిలో నీరు కారదు. మీకు చిన్న శుక్లాలు అలా కరిగిపోతాయి. మా పల్లెటూరు వారు ఏం చేస్తాం, అలా మొక్కను తుంచి ఆ పాలు రాగానే ఇలా కంటికి పెట్టుకుంటాం మేము. అలా పెట్టుకుంటే 10 రోజులు పెట్టుకుంటే 11 రోజు మీ కళ్ళల్లో అద్భుతమైన కాంతి, అలా చూడగానే అద్భుతమైన కళ్ళు. మేము పల్లెటూరులో అలా చేస్తాం. ఇక పట్టణాల్లో అవి మీకు దొరకవు కాబట్టి ఆయుర్వేద కొట్లకి వెళ్ళి 100 గ్రాములు 200 గ్రాములు మీ ఫ్యామిలీ ప్యాకేజ్ అంటే ఒక అరకిలో కూడా చేసుకోవచ్చు. ఈ చూర్ణం తెచ్చిన తర్వాత జల్లడ పట్టడం మరవకండి. ఈ 100 గ్రాముల చూర్ణంలో 50 గ్రాముల పటిక బెల్లం చేసి మొత్తం మిక్సీలో కొట్టి ఉదయం సాయంత్రం పిల్లోళ్ళకైతే అర స్పూన్, పెద్దవారికైతే 1 టీ స్పూన్ ఇలా అలవాటు చేస్తే 40 రోజుల్లో మీకు అద్భుతమైన ఫలితం మీ సొంతమవుతుంది. ఇక పల్లె వాతావరణంలో ఉంటే అలా చేన్ల గట్లపైన ఆ ఆకు ఎంతో అద్భుతంగా దొరికేస్తుంది. ఆ ఆకును తెచ్చుకొని మీరు తాలింపు పెట్టే రొట్టెలో కూడా తినచ్చు, దాన్ని పప్పు చేసుకుని కూడా తినచ్చు. ఆ ఆకును తెచ్చి ఎండించి ఇక్కడ కొట్లో కొనకుండా దంచి వస్త్రగాళమితి చేసి పటిక బెల్లం కలిపి కూడా మీరు వాడుకోవచ్చు.
చూసారా, ఇలా ప్రకృతి మాత మనకి ఎన్నో ఎన్నో అద్భుతమైన రహస్యాలు మహా ఋషుల ద్వారా, గ్రంథాల ద్వారా మనకి బట్టబయలు చేసింది. ఇవన్నీ మేము ఆచరించి ఆచరణలో తీసుకున్న మాత్రమే ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీరు మూలికల కొట్లో ఈ చూర్ణాన్ని కొన్నప్పుడు కూడా వాటిని వాసన చూడండి. అది కాస్త చేదు వాసన, ఆ మూలిక వాసన రావాలా. అదిగాక మట్టి వాసన, మురికి వాసన వస్తే ఈ మూలిక మీకు పనికి రాదు. వీలైతే మీరు కాస్త ఊరి చివర్లకు వెళ్ళిపోయి ఆ పొలాల్లోకి వెళితే ఈ మూలిక అలా దొరికేస్తుంది. ₹1 డబ్బు పెట్టుకునేది కూడా లేదు. కాబట్టి ఈ అద్భుతమైన నేత్రజ్యోతి చూర్ణము, ఈ చూర్ణము నేత్రజ్యోతి చూర్ణము మీరు ఫోన్ చేసి అడిగితే నేను పంపలేను. ఇవి మీరు తయారు చేసుకోవచ్చు. చేత కాకపోతే నేను వాటి గురించి మీకు తెలియజేస్తాను. వీటిలో ఎరుపు ఉంది, తెలుపు ఉంది. మీరు ఏది అనుకూలంగా దొరికితే వాటిని మీరు తీసుకోవచ్చు. ఇక తెలియలేదా ఫోన్ చేసి నన్ను అడగచ్చు. ఉదయం సాయంత్రం 6 నుంచి 10 వరకు మొబైల్ నా చేతిలో ఉంటుంది. సాయంత్రం 6 నుంచి ఇంకా నైట్ అంతా ఆ మొబైల్ నా చేతిలో ఉంటుంది. అడిగే ప్రశ్న సూటిగా, గురుగారు రెడ్డివారు నానవాళ్ళ పరిస్థితి ఏమి, టక్కని మీకు సమాధానం చెప్తా. ఓకేనా? స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. జై హింద్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.